ఓం గం గణపతియే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. కార్తీక పురాణము 8వ అధ్యాయము. సూక్ష్మ ధర్మ నిరూపము. అజామిలోపాఖ్యానము. వశిష్ఠ మునీంద్ర, నా మనసులో గొప్ప సందేహము కలిగినది. ఆ సందేహమునకు తెలిపెదను, దానిని నశింపజేయము. మీరు నాకు ధర్మ సూక్ష్మమును చెప్పితిరి. పాతకములలో గొప్పవైనవి చెప్పినవారు. వర్ణ శంకర కారణమైన మహాపాపములు చేసిన దుర్జనులు వేద తయోక్తములన ప్రాయశ్చిత్తములను చేసుకుని పరిశుద్ధులు ధర్మశాస్త్రములందు చెప్పబడి ఉండగా, మీరు ధర్మలేశము చేతనే పరిశుద్ధులై విష్ణులోకమును పొందుదరని చెప్పినారే, అదిట్లయే సంభవమగును. ఓ మునీశ్వర, అనంత పాతకములు చేసి ఆ పాపములు గొప్పవనియు వీటికి ప్రాయశ్చిత్తములు చేయించుకోవలనియు తెలిసియు అట్లు చేయక దైవవశము చేత సంభవించి కార్తీక దీపదానాది పుణ్యముల వలన వైకుంఠమునకు బోవుట ఎట్లా సంభవించును? వజ్ర పర్వతముకు గోటుకొని చివరి భాగము చేత చూర్ణము చేయుట వలన సఖ్యముగన తాను లోపల నుండి గృహమునకు అగ్నిని ముట్టించి ముందు చుండగా తెలియని వాలే ఉండి పుడిసేదు నీళ్లు అనగా చేతికి వచ్చిన జలము అగ్ని మీద చెల్లిన ఎడల అది అగ్ని చల్లారునా? మహానది ప్రవాహంలో స్వయంగా పడి కొట్టుకుపోవచ్చు గట్టి పరకను ఆధారంగా చేసుకొనిన దరికి చేరునా? స్వయముగా గొప్ప పర్వతం ఎక్కి అక్కడి నుంచి క్రింద పడుతా మధ్యనున్న చిన్న తీగను పట్టుకుని ఎడల పడకుండా ఉందునా? ఇట్టి దృష్టాంత మలమును బట్టి చూడగా అధిక మలమునైన పాపములు చేసి స్వల్ప పుణ్యము చేత వాటిని నశింపచేయుట ఎట్లా సఖ్యమగును? నాకీ సంశయమును నశింపచేయము. నాకే కాదు, వినువారు అందరికీ ఇది ఆశ్చర్యకరమే. కార్తీక మాఘ వైశాఖ మాసములందు చేసిన స్వల్ప పుణ్యమే అధిక పాతకములను నశింపచేయునని మీరు చెప్పినారు. అది ఎట్లు సిద్ధించును? సూతుడిట్లు పలికెను. ఈ ప్రకారముగా రాజు మాటలు విని వశిష్ఠ మునీంద్రుడు చిరునవ్వు నవ్వి, కొద్ది పుణ్యము చేత పెద్ద పాపములెట్లు నశించును అని ఆశ్చర్యముతో ఉన్న రాజుతో ఇట్లనెను. ఓ రాజా, వినుము. మంచి విమర్శ చేతినివి. నేను కూడా విచారించి దీని వేద శాస్త్రమును విచారించగా ధర్మములలో సూక్ష్మములట్లు తెలిసినది. అట్టి సూక్ష్మ ధర్మములు ఎంత పనినైనా చేయి సమర్థములు. ఒకనొకప్పుడు గొప్ప పుణ్యము కూడా స్వల్పమైపోవును. ఒకప్పుడు స్వల్ప పుణ్యమే అధిక ఫలప్రదముగా అగును. కనుక ఈ విషయమందు సందేహము పొందుదును. చెప్పెదను, సావధానముగా వినుము. ధర్మములు గుణత్రయముతో కూడుకుని స్వల్పాధికమును. గుణములు సత్యము, రజస్సు, తమస్సు అనునవి 3. ఈ 3 గుణములను ప్రకృతి వలన కలిగినవి. ప్రకృతి అనగా మాయ. అందులో సత్యగుణము వలన చేయబడిన ధర్మము సూక్ష్మము, ప్రాయశ్చిత్తము తమస్సు వలన, కర్మకాండయందు రజోగుణము వలన రజోగుణమందు కలిగినది. తిరిగి జన్మ ఇచ్చినందు తమో గుణము వలన చేసిన ధర్మమే తామసమబడును. ఇది నిష్ఫలము. ఇందులో సత్యగుణముతో చెయ్యబడిన ధర్మమును సూక్ష్మమని నీకు చెప్పి తిని. అది కొంచెమైనను కలియోగం వలన వృద్ధి నొందును. దేశమనగా పుణ్యక్షేత్రము, కాలమనగా పుణ్యకాలము,
పాత్రమనగా యోగ్యుడైన బ్రాహ్మణుడు. ఈ 3 విధములు యోగ్యతను విచారించగా విధిరహితమగును, మంత్రరహితమగును, చేయుదాని కమల తాము చెంపబడును. ఇది ఎంత గొప్పదైన సర్వపాపనాశమును సామర్థ్యము గలది కాదు. ఓ జనక మహారాజా, దేశకాల పాత్రములందు విచారించిన చేసిన ధర్మము అక్షముపై మోక్షహేతుగును. ధర్మము అధికమై స్వల్పము కాలమును బట్టి విచారించి నిశ్చయించవలను. కర్మ పద్ధతి చేయుగా అనగా కర్మసారిని ఇట్టదని నిశ్చయించటకు వీలులేదని భావము. అట్లు దేశకాల విచారము చేసిన ధర్మం వలన సుఖమును పొందుదురు. కాబట్టి జ్ఞానము చేత గాని అజ్ఞానము చేత గాని దేశకాల పాత్ర విచారణతో చేసి చర్మము అక్షయము ఫలము ఇచ్చెను. ఇందుకు సందేహము లేదు. పర్వతము ఎత్తుకెళ్ళటి పేర్చి అందులో గురివిందగింజటి అగ్నిని ఉంచిన ఎడల ఆ కట్టెలన్నీయు బూడిదగును. గృహములో చీకటిని చిన్న దీపమును వెలిగించిన నశింపమును. చిక్కగా ఉన్న బురద నీటిలో ఎంత కాలము స్నానము చేసినా చివరికి నిర్మలజలముయందు ఒక్కమారు స్నానం చేసిన ఎడల ఆ మురికి పోవను. అట్లే అల్పపుణ్యము చేత అధిక పాపములు నశించగలవు. అజ్ఞానము చేత గాని జ్ఞానము చేత గాని చేసిన పాపములు అధికములు కావు, స్వల్పములు గాని హరినామ సంకీర్తన వలన నశించుము. మహిమ తెలియక చేయబడినయు హరినామ సంకీర్తనమునే పాపలన్నీయు వెదురు పోవచ్చు అగ్నివలె దహించును. పైన చెప్పిన విషయమే ఒక కథ చెప్పెదను వినుము. పూర్వకాలమునందు కన్యాకుబ్జమును కేంద్రమందు వేదాంగపారుడై సత్యనిష్ఠుడు ఒక బ్రాహ్మణుడు కలడు. ఆ బ్రాహ్మణుకు పతివ్రత ధర్మాత్ములు అగు భార్య కలదు. వారిరువురు చివరి కాలమున ఆజాలమిళుడను ఒక కుమారుడు పుట్టెను. ఆజాలమిళుడు దురాచారుడు, దాసి భర్తయు హింసడును, నిత్యము దాసి సంగత్యమునందు ఆసక్తి కలవాడు యుండును. అట్టివాడు స్వల్ప పుణ్యము చేత అనగా తెలియక చేసిన హరినామ సంకీర్తన వలన తరించెను. ఆ ఆజామిళుడు ప్రవర్తించిన ప్రకారము ఎట్లనియే ఆజామిళునకు యవ్వనము రాగానే ఒక దుష్ట బ్రాహ్మణి ఇంటిలో ఒక దాసి ఉన్నది. దానితో సంగమం చేసి దానియందు ఆసక్తుడై తల్లిని తండ్రిని విడిచి కుమారుడై దాసితోనే జలపానము భోజనము శయము జరుపుచు వైదిక కర్మలు విడిచి కామశాస్త్ర ప్రవీణుడై ఆలింగనం చెంబుని కర్మల్యాన్ని గలవాడై ఆ దాసితోనే నిరంతరము కలిసి గడుపుచుండెను. ఆ ఆజామి ఇట్లు కులాచార భ్రష్టుడై కారణమున బంధువులందు అతని గృహమునందు వెళ్ళగొట్టిరి. ఆజామిళుడు ఆ ఊరిలోనే ఒక చండాలుని ఇంట్లో నివాసము చేసుకుని నిత్యము దాసితో కూడి కుక్కలను ఉచ్చలు వేసి మృగములను పట్టుకొనుచు వాటిని వెండంపుని అరణ్యముకు పోయి పశువులను పక్షులను మృగాలను చంపి వాటి మాంసమును భుజించుపును కాలము గడుపుచుండెను. ఇట్లుండగా ఒకనాడు ఆ దాసి కళ్ళు త్రాగుచుండెను. ఆ ఆశతో తాటి చెట్టెక్కి కమ్మ విరిగి క్రిందపడి మృతి పొందెను. తర్వాత ఆజామిళుడు భార్యను చూసి తన ప్రాణముల కంటే అధిక ప్రియమైనది కనుక చచ్చిన శవమును తమ ముందు ఉంచుకుని వికాలుడై బహు శోకించి తర్వాత దానిని కొండ గుహ్యమందు పారవేసి ఇంటికి పోయెను. తర్వాత ఆజామిళుడు యవ్వనవంతుడైన తన కూతురిని చూసి పాపాత్ముడు కనుక తన పుత్రిక నీతిని విడిచి దానితో చిలకారము సంభోగించి సుఖించును. తర్వాత ఆజామిళునకు ఆ కూతురి యందు కొందరు పుత్రులు కలిగి నశించిరి. అందు చివరివాడు మాత్రం మిగిలిండి. వానికి నారాయణ అని నామకరణము చేసి ఆజామిళుడు నడిచినప్పుడు కూర్చున్నప్పుడు జలపానం యందు భోజనం చేసేటప్పుడు తిరుగుచున్నప్పుడు పుత్ర పాశము చేత బద్ధుడ నిరంతరము ఆ నామమునే
పలుకుచుండెను. తర్వాత కొంతకాలముకు అజామిళునకు మరణకాలం సమీపంగా అతనిని తీసుకొని పోవుటకుగాను ఎర్రని గడ్డములు మీసములు కలిగి చేతులయందు దండములయందు రాళ్లను కత్తులను ధరించి భయంకరమైన యమదూతలు వచ్చిరి. అజామిళుడు తనను తీసుకుని పోవచ్చిన యమదూతలను చూసి భయపడి పుత్ర స్నేహము చేత దూరమందులో ఉన్న కుమారుని నారాయణ నారాయణ అని పిలిచెను. ఆ పిలిచినప్పుడు భయము చేత దీన స్వరముతో పెద్దగా ఓ నారాయణ అని పలుమార్లు పలికెను. రాజా ధైర్యముతో కూడి నారాయణ నామ సంకీర్తనమును మరణకాలముయందు అజామిళుడు చేయగా విని యమదూతలు ఆలోచించి దగ్గరకు రావెరచి దూరముగా పోయి భయంతో నుండిరి. అంతలో తేజోవంతులైన విష్ణుదూతలు వచ్చి యమదూతలను చూసి ఓ ఈ అజామిళుడు మావాడగును, ఈ వాడు కాదని పలికిరి. రాజా ఆ విష్ణుదూతలు పద్మములై విశాలమైన నేత్రము కలవారు, పచ్చని పట్టుబట్టలను ధరించివారు, పద్మలోలంకారం కృతులు, కిరీటములయందు కొండల దారములు, మంచి మాలికలు, వస్త్రములు, ఆభరణములు కలవారు, 4 చేతులు గలవారును, సుందర దేహములు, శంఖచక్రము ధరించివారును, తమ కాంతి చేత దేశమునంతయు ప్రకాశింపు వారును అయి ఉండిరి. ఇట్టి విష్ణుదూతలను చూసి యమదూతలు ఇట్లనిరి, మీరెవ్వరు? కిన్నెరులు, సిద్ధరు, చరణాలు, దేవతలు అని ఉండగా యమదూతలను దక్కి విష్ణుదూతలు అజామిళుని తమ పుష్ప విమానం ఎక్కించుకుని తమ లోకమునకు తీసుకుని పోవు కోరుకుగల ఇట్లు పలికెరు.